మిథ్యాన్నం అయిపోయింది. చదివేవాడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కొడుగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పేవాడు. కొడుగుడు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. వీడియో చూశారు కదా, గరికపాటి గారు అతని స్థాయిని మరిచి మాటలు మాట్లాడారు. అతను ఒక మహాపండితుడు అని, గొప్ప ప్రవచనకర్త అని ఎంతోమంది ఆయనని సత్కరిస్తుంటే అతను మాత్రం ఇలా నోటికి వచ్చింది వాగుతూ అతని పేరు ఆయనే తీసుకుంటున్నాడు. అయితే అసలు ఏం జరిగింది? గరికపాటి పేద పిల్లలకు పెట్టే భోజనం మీద ఇలా అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేశారు? ఆయన తన స్థాయిని మరిచి మాటలు ఎందుకు ప్రతిసారి వదులుతున్నారు? అసలు ఆయన ప్రతిసారి మంచివాడిలా నాటిస్తున్నాడా? ఆయనకి మనం ఎక్కువ విలువిచ్చేస్తున్నామా? అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ముందుగా మనం గరికపాటి జీవితం గురించి తెలుసుకుంటే అప్పుడు అతని అసలు రూపం తెలుస్తుంది. గరికపాటి ఈ పేరు వింటే ఆయన చమత్కారం మాటలు ఇట్టే గుర్తొస్తూ ఉంటాయి. ఆయన చెప్పే ప్రవచనాలు ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటాయి. జనాలు గుడ్డిగా నమ్మే మూఢనమ్మకాలని ఎప్పటికప్పుడు పాతాళలోకానికి తొక్కేస్తూ ఉంటాడు. తప్పుగా ఉండేవారికి, తప్పు చేసేవారికి తన స్టైల్లో నేరుగా చురకలు పెట్టేస్తూ ఉంటాడు. అయితే దేవుడంటే అంత భక్తి లేని గరికపాటి ఈ స్థాయికి ఎలా చేరుకున్నాడు? ఆయనలో ఇంత మార్పు రావడానికి కారణమేంటి? ఆయన ఎంతవరకు చదువుకున్నారు? చేసే ఉద్యోగం ఏంటి? ఆస్తులెన్ని? అసలు నిజంగానే దేవుణ్ణి అంతలా నమ్మి ఇవన్నీ చెబుతున్నారా, లేక అతని మాట తీరుతో దేవుడి పేరు వాడుకుని డబ్బు సంపాదిస్తున్నాడా? భారత ప్రభుత్వం నుండి ఆయనకు వచ్చిన గుర్తింపు ఏంటి అనే విషయాలతో పాటు మరిన్ని నమ్మలేని నిజాలైతే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. గరికపాటి నరసింహారావు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం బోలడపాడులో 1958 సెప్టెంబర్ 15న జన్మించారు. తల్లిదండ్రుల పేర్లు వెంకటరమణమ్మ గారు, సూర్యనారాయణ గారు. వీరికి మొత్తం 9 మంది సంతానం. 9వ సంతానంగా గరికపాటి నరసింహారావు గారు జన్మించారు. సూర్యనారాయణ గారు వేదాభ్యాసం, వ్యవసాయం చేసేవారు. తమకున్న 18 ఎకరాల వ్యవసాయ భూమిని సాగు చేయడంతో పాటు వేదాలు, ఉపనిషత్తులు అభ్యసించేవారు, చెప్పేవారు. అదే సమయంలో క్రమశిక్షణకి, టైం పంక్చువాలిటీ విషయంలో చాలా కఠినంగా ఉండేవారు. టవల్ బయట ఆరేసిన సమయంలో 2 అంచులు కలిసేలా ఆరేయకపోతే ఆ రోజు తనకి బడిత పూజ ఉండేదని, ఇప్పటికీ ఆ క్షణాలు మర్చిపోలేనని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. నరసింహారావు గారు అప్పు ఇవ్వద్దు, అప్పు తీసుకోవద్దు. ఒకవేళ అప్పు ఇవ్వాల్సి వస్తే విరాళంగా భావించి ఇవ్వు. అప్పుడు మెంటల్ టెన్షన్ ఉండదు. నీ వల్ల ఎదుటివారు ఎప్పుడూ వెయిటింగ్ చేసే పరిస్థితి రావద్దని చెప్పేవారు. ఇక తల్లి వెంకటరమణమ్మ గారు 3వ తరగతి చదివిన సాంప్రదాయాలకి, సంస్కృతికి ప్రాధాన్యమిచ్చేవారు. ఎన్ని కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా సాంప్రదాయాలని, సంస్కృతిని వదిలేవారు కాదు. వేదాలు, స్తోత్రాలు కూడా చెప్పేవారు. అలా చిన్నతనం నుంచి వారిని చూస్తూ పెరిగిన నరసింహారావు గారికి తమ గ్రామంలోని రామలింగేశ్వర స్వామి ఆలయ పెద్ద అరుగు జ్ఞానకేంద్రంగా చెప్పవచ్చు. అప్పట్లో గ్రామంలో పెద్దలు కులాలు, మత, వర్ణ తారతమ్యాలు లేకుండా అక్కడ రోజూ సాయంత్రం వేళలో కలిసేవారు. అలా సాహిత్యంపై అభిరుచి మరింత పెరిగింది. 6వ తరగతి నుంచి తెలుగు పుస్తకాలు కంఠస్థం చేసేవారు. కథామంజరి అనే వాచకంలో 6 కథల్ని వేసవిలో కంఠస్థం చేశారు. ఆ తర్వాత ఇంటర్లో బైపీసీ, ఎంపీసీ తీసుకోవాలని ఇంట్లో చెప్పినా తెలుగు మాత్రమే తీసుకుంటానని చెప్పారు. సాహిత్యాలు, అవధానాలు, కవితలు, కావ్యాలు, ఉపనిషత్తులు, పురాణాలు పఠించడం మంచిదే, అయినా బ్రతుకు తెరువు కూడా ముఖ్యమేనని తండ్రి చెప్పిన తెలుగు భాష కోర్సులోనే చేరారు. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో సరస వినోదిని అనే కార్యక్రమం ప్రతి మంగళవారం రాత్రి ప్రసారమయ్యేది. ఆ కార్యక్రమంలో పేరు వచ్చేందుకు నిరంతరం 500 పద్యాల వరకు పంపించారు. అందుకోసం అభ్యసించేవారు. పెంటపాడు డిఆర్ గోయంక కళాశాలలో తెలుగులో BA చేశారు. కాలేజీలో AISF విద్యార్థి సంఘంలో పనిచేశారు. అనంతరం రాజమండ్రిలో తెలుగు సాహిత్యంపై PhD చేశారు. గురువు బేదవోలు రామబ్రహ్మం గారి వద్ద సాహిత్యం మెరుగులు దిద్దుకున్నారు. తొలత తాడేపల్లిగూడెంలోని ఓ ముద్రణ శిక్షణ కేంద్రంలో ఉద్యోగిగా చేరి అక్కడి నుంచే తెలుగు ఉపాధ్యాయ వృత్తి కోసం దరఖాస్తు చేసుకున్నారు. 1వ తరగతి ఉపాధ్యాయుడి నుంచి PG వరకు బోధించారు. 1978 నుంచి 88 వరకు వరంగల్ జిల్లా ఖానాపూర్, మహేశ్వరం ప్రాంతాల్లో, తర్వాత 5 ఏళ్లు గుంటూరులో, తర్వాత 7 ఏళ్ల పాటు సండూరులో, ఆ తర్వాత కాకినాడలో టీచర్గా పనిచేశారు. కాకినాడలోనే స్థిరపడ్డారు. అలా ఆయన ఎన్నో కథలు, పద్యాలు, సాహిత్యాలు రాస్తూ ఎన్నో బహుమతులు, అలాగే ఎన్నో పేర్లు సంపాదించుకున్నారు.
ఆ తర్వాత భారత ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. కాకినాడలోనే గరికపాటి జూనియర్ కాలేజీని ప్రారంభించారు. అందులో కష్టనష్టాలను చవిచూశారు. ఆ తర్వాత నివాసాన్ని హైదరాబాద్కి మార్చి అవధానంలో పట్టు సాధించారు. గరికపాటి నరసింహారావు గారి భార్య పేరు శారద గారు. వీరిది పెద్దలు కుదిరించిన పెళ్లి. ఇక వీరికి 2 కుమారులు. వారిలో పెద్ద కుమారుడికి శ్రీశ్రీ అని పేరు పెట్టగా రెండో కుమారుడికి గురజాడ అని పేరు పెట్టారు. పెద్ద కుమారుడు హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసి ప్రముఖ సంస్థల్లో ఉన్నత హోదాలో ఉన్నారు. చిన్నబ్బాయి గురజాడ తండ్రి బాటలోనే పయనిస్తున్నారు. భక్తి మార్గంతో పాటు జ్ఞాన సంపత్తిని పంచుకున్న గరికపాటి నరసింహారావు గారు తన విలువని మరిచి ప్రతిసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తన విలువని తానే తీసుకుంటూ నిరంతరం వార్తల్లో నిలుస్తూ చాలా వైరల్ అవుతున్నారు. కొంతకాలం ముందే చిరు విషయంలో, అలాగే చాగంటి గారి విషయంలో, అలాగే ఆడపిల్లల విషయంలో ఇలా 1 కాదు 2 కాదు చాలా వాటిలో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ విలువ కోల్పోతున్నారు. అలాగే ఒక సమయంలో తన మొదటి భార్య మీడియా ముందుకి వచ్చి గరికపాటి అనే వ్యక్తి అందరి ముందు నటిస్తున్నాడు, అతని అసలు రూపం వేరు అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు అతని మాట తీరు చూస్తుంటే అదే నిజమేమో అనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్కి వచ్చేవాళ్లు డబ్బు లేనివారు మాత్రమే వస్తున్నారు. కానీ కొద్దో గొప్పో డబ్బులున్నవారు వస్తున్నా కానీ ఏమీ లేనివారిని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ మధ్యాహ్నం భోజనం అనే పథకం మొదలుపెట్టింది. ఎందుకంటే అలా స్కూల్కి వచ్చే పేద పిల్లలకి సరైన ఆహారం లేకపోతే చదివిన చదువు మైండ్కి ఎక్కదు అని. అలాగే కొంతమంది ఆ తిండి దొరక పనులకి కూడా పోయేవాళ్లు ఉన్నారు. అదే తిండి స్కూల్లో దొరుకుతుంది అంటే ఇంకా స్కూల్కి వచ్చి చదివేవారి సంఖ్య పెరుగుతుంది అని, దానివల్ల ముందు అక్షరాస్యత రేటు పెరుగుతుంది, దాని ద్వారా రాష్ట్ర అభివృద్ధి పెరుగుతుంది, దాని ద్వారా దేశం అభివృద్ధి, దాని ద్వారా దేశం తలసారి ఆదాయం పెరుగుతుంది అనే కారణం చేత ఈ పథకం మొదలుపెట్టారు. కానీ అంత జ్ఞానమున్న ఆయన మాత్రం మిడిమిడి జ్ఞానంతో నోటికి వచ్చినట్టు వాగుతున్నారు. అది అస్సలు కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన తన తప్పు తెలుసుకోవాలి. మరి ఆయన మాటల మీద మీ అభిప్రాయం ఏమిటో కమెంట్లో తప్పకుండా చెప్పండి. అలాగే మరించి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత ఎదిగినా మాట అదుపులో తలపొగరు లేకుండా ఉండడం అనేది ఉండాలి. లేకపోతే ఇలా రోడ్డు మీదికి వచ్చే స్థితి వస్తుంది. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్. జై హింద్.